కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆబ్కాస్ రద్దు చేస్తానన్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నెంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ సోమవారం శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడారు. ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి పని వేళలో ఇది సాధించుకుంది ఎప్పుడో చికాగోలో పోరాటం చేసి 8 గంటల పని విధానం కావాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యంలోకి తీసుకుపోయి 12 గంటల పని విధానం చేయబోతే మాత్రం కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోవాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఒక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆబ్కాస్లో చాలా మంది చేరిపోయినారు, అర్హత లేనటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చేరిపోయినారు. ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దీంట్లో ఉన్నారు అని చెప్పిన ఒక విషయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం. మిమ్మల్ని అందరూ మాకందరికంటే కూడా మీ అందరికీ ఇంకా బాగా తెలుసు. మిమ్మల్ని అందరూ ఇంటర్వ్యూలు పెట్టి తీసుకున్నారు, రిజర్వేషన్స్ ప్రకారం తీసుకున్నారు. ఎక్కడ రిజర్వేషన్ కూడా డిబేట్ అయినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎక్కడ డిబేట్ అయినటువంటి పరిస్థితి లేదు. క్వాలిఫికేషన్ ప్రకారం అర్హత ప్రకారమే ఆ రోజు ఉద్యోగం ప్రకారం తీసుకోవడం అనేది జరిగింది. రెండో విషయము ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు ఏంటంటే వీళ్ళందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పని అన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా తీసేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పిన వాదన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇది ఆబ్కాస్ ఉద్యోగుల సంఘంగా ఇది 1,32,000 మంది ఆబ్కాస్ సంస్థలో ఏర్పాటు చేశారు. ఇది మంచో చెడో ఒక సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత అన్ని యూనివర్సిటీల్లోన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోన ఆబ్కాస్ అనే ఒక భరోసా కల్పించింది ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు, ఏదైనా సరే ఒక భరోసా అనేది కనిపించింది. ఇప్పుడు ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఒరిస్సాలో గవర్నమెంట్ ఉంది. ఆ ఒరిస్సాలో ఇట్లాంటి 45,000 మంది 47,000 మందిని ఒక్కటేసారి పర్మనెంట్ చేసింది. అంటే 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కటేసారి పర్మనెంట్ చేసే ప్రయత్నాన్ని ఒరిస్సా ప్రభుత్వం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా 20,000 మందిని ఒక్కటేసారి పర్మనెంట్ చేసింది. ఇట్లా చాలా గవర్నమెంట్ 12,000 మందిని సొసైటీలోనూ అదే విధంగా అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా 12,000 మందిని పర్మనెంట్ చేసింది. ఇట్లా ఆబ్కాస్ అనే ఒక సంస్థ మొత్తం ఇంతకుముందంతా ఏ రకమైనటువంటి దృష్టితో చూసేవాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను వీళ్ళు మనకు థర్డ్ పార్టీ కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఇస్తుంది. కానీ ఇది ఒక వేరే రకమైనది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి వర్కర్కి ఇస్తూ ఉంది. కానీ రేపు గవర్నమెంట్ నుంచి ఇంకొక వ్యక్తికి ఇచ్చి ఇంకో వ్యక్తి దారి నుంచి మనకు రాబోతా ఉంది. దీనివల్ల పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం నష్టపోతుంది, ఉద్యోగస్తులంతా కూడా నష్టపోతారు. ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, 3 నెలల పాటు 4 నెలలు జీతాలు రాకపోయినా అడిగేవాళ్ళ పరిస్థితి లేదు. ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, 1, 2 అనేది కాదు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి పిఎఫ్స్ రూల్ ఏం చెప్తుంది, అన్ని దాంట్లో కూడా ప్రతి నెల డబ్బులు వేస్తే గవర్నమెంట్ కనుక జీతం కరెక్ట్ కనుక ఇవ్వగలిగితే పిఎఫ్ పట్టుకోగలుగుతుంది. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. కానీ 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో జీతం వేయగలిగితే ఆ పిఎఫ్ సంబంధించినటువంటి డబ్బులను తీసుకోకుండా పోతే వాళ్ళకి లాస్ట్లో వస్తున్నటువంటి బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వర్తించవు అని చెప్పని పిఎఫ్ సంబంధించినటువంటి చట్టం చెప్తా ఉంది. ప్రభుత్వం ఏజెన్సీకి కనుక ఇచ్చేస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీలో ఉన్నారు, 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. అదేవిధంగా ఇంకో దగ్గర ఉన్నారు, 2 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. మున్సిపాలిటీలో ఉన్నారు, 3 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి.